అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇదొచ్చేసి శుక్రవారం రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిన అవ్వని తీసుకోనని చెప్పినా కదా. ఆ రోజు ఉదయాన్నే వంట ఏమేమి చేసినానో చూపిస్తాను. బఠానీలు వచ్చేసేసి నేను సోమవారం నైట్ నానబెట్టుకున్నాను. కానీ మంగళవారం రోజు ఇప్పటికి వారం రోజులైంది. మంగళవారం ఉదయాన్నే చేద్దామంటే అవ్వకు కొంచెం హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి పోయినాం కదా. ఇంకా నైట్ వచ్చేసేసి పిన్ని వచ్చిండే కదా మంగళవారం రోజు. ఆ పిన్ని వచ్చేసి అక్కడ క్యాంటీన్లో కాఫీ వద్దమ్మా ఇంటికి పోయి చేసుకురాపంటే సాయంత్రం వచ్చి కాఫీ చేసుకొని నేను మొహం కడుక్కొని వెళ్ళినాను. అప్పుడు వచ్చేసి ఈ బఠానీలో నీళ్ళు వంచేసేసి ఎట్లన్నా ఉన్నీళ్ళనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఎండు బఠానీలు నానేసుకోండి. అవి వచ్చేసి కర్రీ చేసినాను. ఎప్పుడు చేసినా శుక్రవారం ఉదయం చేసినాను. సోమవారం నానేసిన బఠానీలు దాంట్లోకి ఏమేమి వేసినానంటే గోడంబి, చెక్క, లవంగము, ఏలక్కాయ వేసినాను. కొంచెం పచ్చి కొబ్బరి, చాలా తక్కువ కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, కొంచెం టమోటా, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి రెబ్బలు 4 వేసేసి మిక్సీ పట్టుకున్న మసాలా. ఇంకొచ్చేసేసి ఆలూను బఠానీ వచ్చేసి 3 విజిల్స్ ఇచ్చి కుక్కర్లో ఫస్ట్ ఉడికించుకున్నాను. బఠానీలు నీళ్లు పడేయకూడదు. ఆ నీళ్ళ అట్లే పెట్టుకొని దీంట్లో కర్రీలోకి వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టినాను. ఇంకా టైం అవుతుంది కదా, తొందరగా చేసేయాల, గిన్నెల్లో చేస్తా అంటే లేట్ అవుతుంది అనేసి కుక్కర్ పెట్టేసినాను. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేసేసి 2 పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్స్ వేసేసి మసాలా ఆడిచ్చింటాం కదా ఆ మసాలా కానీ వేసేసి కొంచెము ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి వేసేసి బాగా వేయించేసిన తర్వాత ఇంకా మనం ఏ వెజిటేబుల్ అన్నా కానీ వేసుకోవచ్చు, ఏ కాయగూర అన్నా కానీ. ఇదే కాదు, నేను క్యారెట్, పొటాటో, బఠానీ వేసిన. లేదనుకో బఠానీ, బీట్రూటు, క్యాప్సికము, బీరకాయ, ఏది ఉంటే అది, బీన్స్, అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కాయగూరలు ఈ విధంగా వేసేసేసి బాగా 2 నిమిషాలు లేకుంటే 3 నిమిషాలు బాగా కాయగూరలకు, మసాలకు ఉప్పు, కారం అనేది బాగా పట్టుకునేదాకా వేయించినామంటేనా కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. మనం పచ్చిగానే తిరువాత వేసేసేసి కుక్కర్లో పెట్టినప్పుడు వెంటనే నీళ్ళు పోసి పెట్టేసినామంటేనా కొంచెం స్మెల్గా అదో రక టేస్ట్గా వస్తుంది. బాగా అనేది వేయించినామంటేనా మసాలా, కాయగూరలు, ఉప్పు, కారం అన్నీ బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. శుక్రవారం ఉదయాన్నే ఈ కర్రీలోకి ముద్ద చేసేసినాను. అవ్వకు వచ్చేసేసి ముద్దలేకి మజ్జిగేసి పిసికేసి బాగా అది తాపిచ్చినాము. పిన్ని కానీ ఉంది కదా, మా శ్రీవారికి పిన్నికి ముద్ద చేసేసినాము. ఆ విధంగా ముద్ద చేసేసినాను. ఇంకా మరి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇంకా రైస్ కొంచెం రసం పెట్టుకుంటే సరిపోతుందిలే అనుకున్నా. కొంచెం వచ్చేసి శుక్రవారం రోజు కొంచెం టమోటా రసం పెట్టేసినాను. ఈ కర్రీను టమోటా రసం పెట్టేసినాను. ఇంకన్నీ ఎక్కడెక్కడ సర్దేసి గిన్నెలన్నీ కడిగేసి మనము ఇట్లా మసాలా ఐటమ్స్ తిన్నప్పుడు చాలామంది మాకు గ్యాస్ట్రిక్ ఎక్కువైతుంది, మాకు ఆరోగ్యం బాగుండదు అని అంటారు. అప్పుడు వచ్చేసి మనం మసాలా తింటానే వెంటనే బాగా నీళ్ళ మజ్జిగ తిరగొట్టుకొని తాగుతూ ఉండండి. గ్యాస్ట్రిక్ అనేది అస్సలు కాదు. కొంచెం సోప్ తింటా ఉండండి. ఏది అనుకూలమైతే అది, వాము, సోపు, జీలకర్ర, మజ్జిగ, ఏది అనుకూలమైతే అది తింటా అంటే, పుదీనా జ్యూస్ కానీ అట్లాంటివి తింటా అంటే మనకు మసాలా తిన్నా కానీ ఏం ఎఫెక్టు ఈదు. కానీ మనకు అలా తినాలనిపిస్తుంది, కానీ అవి తింటేనే ఏమవుతుందో గ్యాస్ట్రిక్ ఎక్కువైతుంది, కడుపు ఉబ్బరం అవుతుంది అని అంటారు. ఇట్లా ఐటమ్స్ తిన్నప్పుడు, మసాలా ఐటమ్ కానీ ఏదన్నా కానీ మనకు పడని వస్తువు తిన్నప్పుడు మజ్జిగ అది వెంటనే తాగితేనా మనకు కంట్రోల్గా ఉంటుంది. మనం ఇప్పుడు తినేసి అది వచ్చినాక చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేస్తాము. అందువల్ల మనకు ఎక్కువ అయిపోతుంది. ఇది వచ్చేసేసి శనివారం రోజు. ఇంకా శుక్రవారం హాస్పిటల్కి పోయిండేది కానీ నిన్న వీడియోలో పెట్టినా కదా. ఇంకా శనివారం రోజు వచ్చేసి కందిబ్యాళ్ళతో రసం చేద్దామనేసి మళ్ళీ నల్ల కాసాకని అమ్మ పంపించి 10 రోజులైంది. నేను శనివారం రోజు చేసిన, అయినా ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. బేళ్ళ రసం అయితే అవ్వ తింటుంది. కొంచెం పొంగనాలు, వెల్లుల్లిది ఉప్మాలోకి మన పొడి చేసింటి చూడండి, అది ఉంది. పొంగనాలకి సరిపోతుందిలే అనేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. కందిపప్పు, టమోటా, బాగా కందిపప్పు ఏంచేసి అరగంట నానబెట్టి 3 విజిల్స్ ఇప్పించినాను. మనము ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు టైం ఉందనుకో గిన్నెల్లో చేసుకోండి. మరి గ్యాస్ట్రిక్ అనేది ఈజీగానే తగ్గుతుందంట చూడండి గిన్నెల్లో చేసుకోవడం వల్ల. ఇంకా టైం లేనప్పుడు కుక్కర్లో మనకు తప్పదు. ఇంకెవరికైనా అంతే, అది నేనైనా అంతే, మీరైనా అంతే.
టైం ఉందనుకో, గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇప్పుడు ఎవరు చూడు చిన్న బిడ్డ చూడు గ్యాస్ట్రిక్ అని వీపుల్లో నొప్పి, పొట్టలో దొక్కలు నొప్పి, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, పిక్కలు పట్టుకున్నాయి, కాళ్ళ పట్టుకున్నాయి అంటారు. మనం విరుగుడుగా మజ్జిగి, వాము అట్లాంటివన్నీ తాగుతా అంటే బాగుంటుంది చూడండి. ఈ కందిపప్పు అనేది మనం వేయించి నానేసుకొని చేసుకుంటే రసం బాగా టేస్టీగాను ఉంటుంది, మనకు గ్యాస్ట్రిక్ గాని రాదు. ఇంకా బాగా కందిపప్పు ఎనిపేసేసి టమోటా అది చింతపండు రసం వేసేసి దాంట్లో కొంచెం బెల్లము, ఉప్పు, కారము, రసం పౌడరు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసేసి వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచేసినాను. పోపు వచ్చేసి కొంచెం ఇంగు వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసి పోపు కానీ కొత్తిమీర కరివేపాకు రసంలోకి వేసిన పోపు ఆ విధంగా పెట్టి పోపు కలిపేసి బాగా మరిగిచ్చేసినాను. బాగా మరిగిచ్చేసినామంటే రసం తయారైపోతుంది. రసం పౌడర్ చేసుకునే కానీ టైం లేదు నాకు. నిన్న వారం అయిపోయిందని చెప్తే కదా, చేసుకొని మీకు కానీ వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేక రసం పౌడర్ ఇంకా అర్జెంట్ అయింది. మా శ్రీవారు గాయత్రి రసం పౌడర్ తెచ్చినాడు. ఇంకా అదే వచ్చేసేసి రసాల లెగ్గాని వాడుతాను. ఇంక ఇట్లా అప్పుడు తప్పదు మనకు. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఎవరమైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. టైం ఉందంటే సాధ్యం ఉన్నంత వరకు గిన్నెల్లో వండుకున్నాం. టైం లేనప్పుడు కుక్కర్లు వాడదాము. బాగా ఆరోగ్యంగా ఇప్పుడు నేను అక్కడ పైనాపిల్ చూపిస్తా అన్న చూడండి. అరుగుదల తక్కువైనప్పుడు పైనాపిల్ తినడం వల్ల కానీ అరుగుదల కానీ బాగా పెరుగుతుంది. కాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి చూడండి. అవన్నిటికి కానీ పైనాపిల్ కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా మంచిది. మనం తినే ఆహారం అన్నీ మంచివే, కానీ అది తింటే ఏమవుతుందో, ఇది తింటే ఏమవుతుందో అనుకుంటాం. దానికి విరుగుడుగా కానీ ఉంటుంది మజ్జిగ తాగడం, వాము తినడం అట్లాంటివన్నీ చేస్తా అంటే మనకు బాగుంటుంది. ఈ నల్లకాసాకు వచ్చేసేసి ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను. కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం లైట్ చేదు, చిరు చేదు రెండు విధాలుగాను అంటారు కదా. కొన్ని ప్రాంతాల్లో అట్లా అంటారు, కొన్ని ప్రాంతాల్లో. ఆకు అంతా శుభ్రం చేసేసినాను. దాంట్లోకి వేసేసినాను. దాంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఎండు కారము, మళ్ళీ వచ్చేసి కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను. అది వేసేసి ఏం చేసినామంటేనా నల్లకాసాకు తాలింపు రెడీ అవుతుంది. ఈ తాలింపు అయితేనా అవ్వ తినదు. మనకు ఆరోగ్యపరంగా చాలా మంచి చూడండి. ఈ ఆకు ఎక్కడ చూసినా దొరుకుతుంది. ఈ ఆకుతో ఏం ప్రయోజనము అనుకుంటాం, కానీ మనకు ఆరోగ్యపరంగా మంచిది అన్నప్పుడు మనకు డబ్బులు పెడితే దొరకని వస్తువులు కొన్ని ఉంటాయి. ఆకుకూరలు కానీ కొన్ని చాలా విలువైనవి. మనకు ఇప్పుడు డబ్బు పెడితే ఏదైనా దొరుకుతుంది, కానీ ఇట్లాంటివి దొరకవు. ఎవరన్నా ఇచ్చినప్పుడు వృధా చేసుకోకుండా చేసుకొని తినండి. మీకు దొరికితే మటుకు చేసుకొని తినండి. మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నప్పుడు. మరి వచ్చేసి ఇంకా మా శ్రీవారు పైనాపిల్, జామ, బనానా అన్నీ కట్ చేసినాడు. ఇట్లా పైనాపిల్ అట్లాంటివి కట్ చేసేప్పుడైతేనా నేనేం కట్ చేయను, చేతులు ఇంక ఎక్కువ నొప్పి అవుతాయని. ఇట్లాంటి గట్టి పదార్థాలు చేసే పని అయితేనా మా శ్రీవారే చేస్తాడు. ఇట్లా చిన్న చిన్న హెల్ప్ అయితేనా చేస్తా అంటాడు. మనం మరొక వీడియోలో కలుద్దాం.